అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గాయత్రి గారు రచించిన మరో కోణం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చిచి వెదవ బతుకు, నెమ్మదిగా నిద్రపోయేందుకు కూడా వీల్లేదు కొంపలో. గొనుగుతూ చేతులను చాపాదిండు కింద పడేసింది పావని. దివాన్ కాటు మీద పడుకుని అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న వర్ధనమ్మ మేలుకొని, ఏమైందే అంది. దిండు సరిచేసుకొని చాప మీద పడుకుంటూ, ఆ గదిలోనేమో వాడు చదువుకుంటున్నాడు, ఈ గదిలో దీనికి మీటింగు, నాకు చూస్తే కాస్త వెలుతురున్న నిద్ర రాదు. ఈయన గారికి ఇదేం పట్టదు, కడుపు నిండితే చాలు హాయిగా నిద్రపోతారు. విసురుగా చెప్పిన పావని, నువ్వు నిద్రపో పిన్ని, ఇది మా ఇంట్లో మామూలే, అంతా నా కర్మ అంటూ కళ్ళు మూసుకుంది. వర్ధనమ్మ కూడా నిట్టూరుస్తూ అటువైపు తిరిగి పడుకుంది. బద్ధకంగా కళ్ళు విప్పిన పావని కిటికీలో వెలుతురు చూసి, అయ్య బాబోయ్ తెల్లారిపోయింది అనుకుంటూ త్వరగా లేచి పక్క సర్ది కాలకృత్యాలు తీర్చుకుని వంటింట్లోకి వస్తూ భర్తను కేకేసింది. తెల్లారిపోయింది, కాస్త లేపకూడదు? నేనెలా పోతే మీకే? లేటుగా వెళితే హెడ్ మాస్టర్తో తిట్లు తినేది నేనే కదా. వంటింట్లో గ్యాస్ మీద పాలు వేడి చేస్తోంది వర్ధనమ్మ. అయ్యో 2 రోజులు చుట్టం చుప్పుగా వచ్చిందానివి, నీకెందుకు పిన్ని శ్రమ అంటూ వచ్చిన పావని, ఈ గిన్నె తీసుకున్నారా? ఇది పాలగిన్నె కాదు, ఏం చేస్తాం ఉండనీలే అంది. అలవాటు కొద్దీ పెందలారే లేచాను. ఏమైనా పని చేద్దామంటే ఏం చేయాలో తోచలేదు. కొత్త చోటు కదా, అల్లుడు గారు పాలు తెచ్చిపెట్టారు, వేడి చేద్దామనుకున్నా చెప్పింది వర్ధనమ్మ. పర్లేదులే పిన్ని, నువ్వు అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, కాఫీ ఇస్తాను అంటూ పావని చకచకా పనులు చేయసాగింది. కాఫీ చేసి గ్లాసుల కోసం ర్యాక్ దగ్గరకు వెళ్ళింది. 1000 సార్లు చెప్పానేనికి కాఫీ గ్లాసులు కింద ర్యాక్లో పెట్టొద్దని, అయినా అక్కడే పెడతారు. నా మాటంటే అసలు లెక్కే లేదు అంటున్న పావనిని చూసి అప్పుడే లోపలికొచ్చిన ఆమె భర్త సురేష్, ఇప్పుడేమైంది అన్నాడు. ఏమైంది? ఏమీ కాలేదు. అదే నేను చెబుతున్నాను, మన బతుకుల్లో అసలేమీ కాలేదు, ఎక్కడ వేసిన గొంగలే అక్కడే విన్నట్టున్నాము విసురుగా జవాబిచ్చింది పావని. ఛీ, పొద్దున్నే మొదలెట్టింది అంటూ బయటికి వెళ్ళిపోబోయాడు సురేష్. ఎక్కడికి? ఈ కాఫీ తీసుకుని వెళ్ళండి. పొద్దున్నే కాఫీ లేకపోతే మీకు తలనొప్పి వస్తుంది, రోజంతా బాధపడతారు, అది కూడా నా ప్రాణానికే. చిటపటలాడుతూ కాఫీ గ్లాసు భర్త చేతిలో పెట్టింది. ఇదంతా చూస్తూ మౌనంగా కూర్చున్న వర్ధనమ్మకు కాఫీ గ్లాస్ అందిస్తూ, ఏమనుకోకు పిన్ని, మా ఇంట్లో ఇది మామూలే అంది. ఇలాగే భర్త మీద పిల్లల మీద విసుగుతూ చకచకా స్నానం చేసి పూజ చేసి టిఫిన్ రెడీ చేయసాగింది. అంతలోనే స్నానం చేసి వచ్చిన వర్ధనమ్మ దేవుడికి దండం పెట్టి కొన్ని స్తోత్రాలు చదువుకొని, పావని కూరగాయలు ఏమైనా తరిగివనా అని అడిగింది. రూపానికొచ్చిన నీకు కూడా పని పెట్టేస్తా పిన్ని అంటూ కత్తిపీట కూరగాయలు ఆమె ముందు ఉంచింది పావని. మునక్కాయలు కాస్త పొడుగ్గా ముక్కలు చెయ్యి, అలా ఉంటే చిన్నాడికిష్టం. ఉల్లిపాయలు కాస్త ఎక్కువ తరుగు, బంగాళదుంపల కూరలో ఎక్కువ ఉల్లిపాయలు వేస్తేనే గాని బుజ్జి తినదు. ఇలా మధ్య మధ్యలో చెబుతూనే గ్యాస్ మీద కుక్కర్ పెట్టింది. పచ్చడి చేసి దోశలకు పెన్నం పెట్టింది. ఈలోపు సురేష్ కూడా స్నానం చేసి రెడీ అయ్యాడు. తనకు పావనికి మధ్యాహ్నం భోజనానికి కావలసిన క్యారియర్లు బ్యాగ్లు అన్నీ రెడీ చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టాడు. దోశలు చేసి బంగాళదుంపల కూర కొబ్బరి చట్నీతో భర్తకి ఇచ్చింది. ఫ్రిడ్జ్ లో వెన్న ఉంది, కాస్త వేసుకొని తినండి, మొన్న నెయ్యి కాచినప్పుడు అయ్యగారికి ఇష్టమని తీసి పెట్టాను చెప్పింది పావని. సురేష్ తీసి వేసుకున్నాడు. ఏం చేసినా లాభం లేదు ఇంట్లో, సనుగుతూనే ఉంది పావని. బ్యాంకు పరీక్షల కోసం పొద్దుపోయేదాకా చదివిన చిన్న అనబడే 22 సంవత్సరాల ఉదయ్ రాత్రి 2-3 గంటల దాకా పనిచేసి బుజ్జి అనబడే 24 సంవత్సరాల చిత్ర ఇంకా లేవనే లేదు. అన్నం సాంబారు చేసి తనకు భర్తకు క్యారేజీలు సర్దిన పావని, పిన్ని నీకు దోశలు చేసిస్తాను, వేడిగా తినేసే అంది. వర్ధనమ్మ, నాకు ఇంత త్వరగా తినే అలవాటు లేదు, తర్వాత నేను చేసుకొని తింటానులే, నువ్వు తిను, నీకు ఆలస్యం అవుతుంది అని చెప్పింది. ఒక దోశ ప్లేట్లో వేసుకుని మరొకటి పెనం మీద వేసి తింటూనే బయటకు వెళ్లి పిల్లలపై అరుస్తోంది పావని. ఒరే చిన్న బుజ్జి లేవండి, బారడి పొద్దెక్కిపోతున్నా పడుకుంటారు, త్వరగా లేచి తయారైతే దోశలు వేసిస్తాను, తర్వాత మీకు చేసుకోవడానికి సరిగ్గా రాదు, కడుపు నిండా తినరు మాట్లాడుతూనే లోపలికొచ్చింది. అప్పటికే పెనం మీద దోశని తీసి మరో దోశ వేస్తోంది వర్ధనమ్మ. నువ్వు ఉండబట్టి వేడిగా వేస్తున్నావు, లేకపోతే నేనే చెయ్యి కడుక్కొని వేసుకోవాల్సి వచ్చేది పిన్ని, నీకు శ్రమ ఇస్తున్నాను, కొంచెం నూనె తక్కువ వేయి పిన్ని, అదొక్కటే చాలు నాకు. లొడలొడ మాట్లాడుతూనే ప్లేట్లో దోశ పచ్చడి వేసుకుంది పావని. అమ్మగారు అంట్లు వేస్తారా? పని మనిషి గొంతు వినిపించింది.
వేస్తాను తల్లి, వేస్తాను. లేకపోతే అవన్నీ నా ప్రాణానికే మూలం. సనుగుతూనే వస్తున్నా పని మనిషికి జవాబిచ్చింది పావని. ప్లేటు కింద పెట్టబోయేంతలో నిద్ర కళ్ళతో వచ్చిన చిత్ర, నువ్వు తిను, నేను అంట్లు వేస్తాలే, అంతగా అరవకపోతే మెల్లగా చెప్పలేవు అంటూ అంట్లు బయట పెట్టసాగింది. నా కర్మ, అందరూ నన్ను అన్నవాళ్లే అంటూ గబగబా తిని క్యారియర్ తీసుకుని భర్తతో వెళ్ళింది. వెళ్ళొస్తా పిన్ని, సాయంత్రం 1 గంట పర్మిషన్ తీసుకుని త్వరగా వస్తాను. నువ్వు టిఫిన్ చేయి. మధ్యాహ్నం భోజనానికి ఒడియాలు వేయించమని బుజ్జికి చెప్పాను. అందరూ కలిసి భోంచేయండి. గడప దాటే వరకు చెబుతూనే ఉంది పావని. పావని ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తోంది. సురేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్గా పనిచేస్తున్నాడు. వర్ధనమ్మ పావనికి స్వయాన పిన్ని కాదు, వాళ్లమ్మకు పినతల్లి కూతురు. ఇద్దరు చిన్నప్పుడు ఒకే ఊళ్ళో ఉండటంతో సొంత అక్క చెల్లెల్లాగానే ఉండేవారు. పెళ్ళై వేరే ఊళ్ళకు పోయినా తరచూ రాకపోకలు ఉండేవి. పావని వాళ్ళ నాన్న రైస్ మిల్లులో గుమస్తా. 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. భార్యాభర్తలిద్దరూ గుట్టుగా కాపురం చేసి పిల్లలను కాస్త చదివించి వాళ్ల స్తోమతకు తగ్గ సంబంధాలు చూసి పెళ్లి చేశారు. వర్ధనమ్మ భర్త బిఎస్సీ ఏజీ చదివి వ్యవసాయం మీద మక్కువతో పల్లెలో స్థిరపడ్డాడు. 1 ఆడపిల్ల, 1 మగపిల్లవాడు వాళ్లకు. ఇద్దరూ చదివి ఉద్యోగాల్లో చేరారు. పెళ్లి లేని తర్వాత సిటీలో కాపురం పెట్టారు. పావని వాళ్లు చిన్నప్పుడే వేసవి సెలవుల్లో వర్ధనమ్మ వాళ్ళ పల్లెకు వెళ్లేవారు. పిల్లలందరూ కలిసి సెలవుల్లో ఆడుకునేవారు. వర్ధనమ్మ తమ పొలాల్లో పండిన పంటలను ఇచ్చి పంపేది. పావని వాళ్ల అమ్మా నాన్న పోవడంతో, ఎవరి సంసారాలు వాళ్లకు కావడంతో రాకపోకలు తగ్గిపోయాయి. పావని ఉండే ఊళ్ళోనే వర్ధనమ్మ ఆడపడుచు కొడుకు పెళ్లి ఉండటంతో పెళ్లికొచ్చిన వర్ధనమ్మను బలవంతంగా తన ఇంట్లో 2 రోజులు ఉండిపోమని తీసుకొచ్చింది పావని. మధ్యాహ్నం 3:30 కల్లా వచ్చేసింది పావని. అప్పటికే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చిత్ర పనంతా ముగించి ఆఫీస్ పని కోసం ల్యాప్టాప్ ముందు పెట్టుకుని గదిలో కూర్చుంది. టిఫిన్ చేసి కాసేపు చదివి మళ్లీ భోంచేసి వర్ధనమ్మతో ఏదో కబుర్లు చెబుతూ కూర్చున్నాడు ఉదయ్. చిత్రకు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆఫీస్ మొదలవుతుంది. పావని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకునే లోపల ఉదయ్ కాఫీ చేసి పావనికి, వర్ధనమ్మకు, చిత్రకు ఇచ్చి తను కప్పు తీసుకుని చదువుకుంటానని గదిలోకి వెళ్ళిపోయాడు. వీడు కాఫీ చేస్తాడు కాని చక్కెర వేయడు. అబ్బసొమ్ము పోతుందేమో అన్నట్టు. పావని లోపలికెళ్లి కాస్త చక్కెర వేసుకుని, నీకు కావాలా పిన్ని అంది. వద్దు అంది వర్ధనమ్మ. కాసేపు ఏదో మాట్లాడుతూ ఉండగానే టీచర్ అంటూ ట్యూషన్ పిల్లలు వచ్చారు. ఈ రోజు ట్యూషన్ లేదు, ఎలాగో రేపు ఎల్లుండి సెలవు, సోమవారం వచ్చేయండి చెప్పి పంపింది పిల్లల్ని. పని మనిషి ఉతికిన బట్టలు మడిచిపెట్టడం, సాయంత్రం వంట, ఇలా అన్ని పనులు బొంగారంలా తిరుగుతూ చేస్తూనే 5ింటికొచ్చిన భర్తను కలిపి పిల్లలపై కూడా ఏదొక విషయానికి విసుక్కుంటూనే ఉంది పావని. మధ్య మధ్యలో వర్ధనమ్మతో తన గోడు వెళ్లబోసుకుంటూ తమకెన్ని కష్టాలో, మధ్యతరగతి జీవితాలు ఎన్ని ఒడిదుడుకులకు సాగుతాయో అంతా ఏకరవ పెట్టింది. మొదటి రోజు వేకునే భర్త కొడుకుని తీసుకుని బ్యాంకు పరీక్షలు రాయించడానికి ఊరు వెళ్తున్నారని చెప్పింది. కూతురు తన ఫ్రెండ్స్ తో 2 రోజులు ట్రిప్ వెళ్తోందని చెప్పింది. మరుసటి రోజు వెళ్ళొస్తానని చెబుతూ కాళ్లకు దండం పెట్టాడు ఉదయ్. పావని ఆశీర్వదిస్తూ, నీవు కూడా బీటెక్ చదువుంటే ఈ పాటికి ఉద్యోగంలో చేరి ఉండేవాడివి, చెబితే వినలేదు అంది. ఎన్నిసార్లు మాటంటావమ్మా? ఇప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ బీటెక్ చదివారా? ఇప్పుడు నేను రాయబోయే బ్యాంక్ పరీక్ష రాయటానికి ఎంతమంది బీటెక్ చదివే వాళ్ళు వస్తారో వచ్చి చూడు, నీకే తెలుస్తుంది అంటూ గయ్యమన్నాడు ఉదయ్. ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తావు చిన్నా? పోనీలే, వెళ్ళేటప్పుడు గొడవ దేనికి? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఏమండి, జాగ్రత్త, ప్రయాణంలో నిద్రపోకండి, మీకు అసలే నిద్ర ఎక్కువ చెప్పింది పావని. మరి కాసేపటికి చిత్ర తన ఫ్రెండ్స్ రావటంతో వాళ్లతో పాటు వెళ్ళింది. అప్పుడు కూడా పావని ఏదో అనటంతో చిత్ర కూడా మొహం మార్చుకుంటూ వెళ్ళింది. సరే పిన్ని, ఏదైనా టిఫిన్ చేస్తాను మనిద్దరికి అన్న పావనిని వారిస్తూ, ఏమీ వద్దు పావని, ఒక్కసారి భోంచేసేద్దాం. ఈ రోజు నేను వంట చేస్తాను, ఏ సామాను ఎక్కడుందో చెప్పు చాలు అంది వర్ధనమ్మ. ఎన్నాళ్లయింది పిన్ని నీ చేతి వంట తిని, కడుపు నిండిపోయింది అంటూ భోజనం ముగించింది పావని. వంటిల్లంతా సర్దిన తర్వాత వర్ధనమ్మ పిలిచింది. ఇలా రా పావని, ఇలా కూర్చో, నీతో తీరికగా మాట్లాడటమే కుదరలేదు అంది. ఎక్కడ తీరిక పిన్ని, ఎప్పుడు చూసినా పరుగే పరుగు, ఇంత చేసినా అందరికీ నా పైన కోపమే. క్రిందిటి జన్మలో ఏం పాపం చేశానో మరి వాపోయింది పావని. ఎందుకలా మాటిమాటికి నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావు? నీకేం తక్కువైంది? అనుకూలుడైన భర్త, ముత్యాల్లాంటి పిల్లలు సమాధానపరిచింది వర్ధనమ్మ.
అందరూ అలానే అంటారు. అనుభవించే వారికి తెలుస్తుంది. కట్నాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో నాన్న చిన్న ఉద్యోగం చేసుకుంటున్న ఈయనతో పెళ్లి చేశారు. చాలీ చాలని జీతాలతో బ్రతుకు ప్రారంభించాము. నేను కూడా ఉద్యోగం చేయటం మొదలుపెట్టాను. కొంచెం కుదుట పడ్డాం. మా మామగారు కాస్త డబ్బిచ్చారు. ఇంకాస్త అప్పు తీసుకుని ఈ ఇల్లు తీసుకున్నాము. అప్పు తీర్చడానికి తంటాలు పడ్డాము. అది ముగిసే లోపల పిల్లలు, వాళ్ల చదువులు, బుజ్జి ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. తనకు ఉద్యోగం వస్తుందని ఆశతో చూస్తుంటే ఈ కరోనా వచ్చింది. ఏ ఇంటర్వ్యూ జరగలేదు. డిగ్రీ అవుతూనే వాడిని బ్యాంక్ పరీక్షల కోచింగ్ పంపాలనుకున్నాము. కరోనా వల్ల అవి కూడా మూతపడినాయి. ఎలాగో తంటాలు పడిన తర్వాత 6 నెలల క్రితం బుజ్జికి ఉద్యోగం వచ్చింది. అదేమో ఇలా ఊళ్ళంబటి తిరిగి డబ్బు వృధా చేస్తుంది. 4 డబ్బులు కూడా కూడబెట్టుకోవే, నీ పెళ్లికి పనికొస్తాయంటే ఎప్పుడు పెళ్లిగోలేనా అని నా మీద అరుస్తుంది. చిన్నగాడు నేను చదివాను, పరీక్ష రాయగలను అంటాడు. ఏం చదివాడో ఏం రాస్తాడో వాడికే తెలీదు. జీవితం అంతా సర్దుబాట్లు చేసుకోవటంలోనే అయిపోతుంది పిన్ని. నా బతుకు ఇలాగే తెల్లవారిపోతుందేమో. మధ్యతరగతి జీవితాలు ఇంతేనేమో. తన గోడంతా వెళ్లబోసుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది పావని. చూడు పావని, ఇలారా, నా దగ్గర కూర్చో అని పావనిని తన పక్కన కూర్చోపెట్టుకుని వర్ధనమ్మ చెప్పసాగింది. నిజమే పావని, నువ్వు చెప్పేది. మధ్యతరగతి వాళ్లకు బ్రతుకు పోరాటమే. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి, సముద్రపు అలల్లాగా. కొంతమంది చెప్పేస్తారు, సమస్యలొచ్చినప్పుడు నీకంటే తక్కువగా ఉన్నవాళ్ళని చూడు, వాళ్ల సమస్యల ముందు నీవు తక్కువగా కనిపిస్తాయి అని. కాని చెప్పడం సులువు. ఎవరి సమస్యలు వాళ్ళకి పెద్దవే. ఈ మధ్యతరగతి వాళ్ళున్నారే, పైకి ఎగబాకడానికి ప్రయత్నిస్తూ క్రిందకి జారిపోతామేమో అని భయపడుతూనే జీవితాన్ని సాగిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకో పావని, మధ్యతరగతి వాళ్ళు కుంగిపోతారు గాని లొంగిపోరు. ఎన్ని ఒడిదుడుకులొచ్చినా కాస్త కుంగినట్లే ఉండి మళ్లీ లేచి నిలబడి పోరాడతారు. అందువలనే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంకా నిలిచి ఉంది. జీవితాన్ని అనుభవించటం కూడా మనలాంటి మధ్యతరగతి వాళ్ళని చూసే నేర్చుకోవాలి. చిన్న చిన్న విషయాలకే పొంగిపోతారు. ఏ చిన్న అవకాశమున్నా ఆనందిస్తారు. సినిమా హాళ్లు, తీర్థయాత్రలు, వ్యాపార స్థలాలు, ఎక్కడ చూసినా సగం కంటే ఎక్కువ మధ్యతరగతి వాళ్లే. అందరికీ సమస్యలుంటాయి. వాటిని చూసే దృష్టి మాత్రం వేరువేరుగా ఉంటుంది. కొంతమంది సమస్యలతో పోరాడుతూనే జీవితాన్ని ఆస్వాదిస్తారు. మరికొంతమంది సమస్యల్ని నెత్తిమీద వేసుకుని భారాన్ని మోస్తారు. నీలాగా. భారాన్ని మోయక తప్పదు కదా పిన్ని. మోయక తప్పదు అనుకున్నప్పుడు కాస్త నవ్వుతూ మోస్తే పోలే? అదెలా కుదురుతుంది పిన్ని? భారాన్ని బాధ్యత అనుకున్నప్పుడు ఎక్కువ బాధ కలుగుతుంది. చెప్పడం కొనసాగించింది వర్ధనమ్మ. నిన్నటి నుంచి చూస్తున్నాను, నీవు అన్ని విషయాల్లోనూ లోపాలను మొదట చూస్తున్నావు. పాలు వేడి చేయడానికి నాకు తోచిన గిన్నె నేను తీసుకున్నాను. నేను పాలు వేడి చేయడం నీకు సహాయమైందని చూసే ముందు వేరే గిన్నె తీసుకున్నానన్నది మొదట కనిపించింది నీకు. నీ భర్త, పిల్లలు నీకు సహాయపడుతున్నారు. వాళ్ల ప్రతి పనిలో లోపాలు మొదట కనిపిస్తాయి నీకు. వెలుతురు వంటి నిద్ర పట్టదని గొణిగే బదులు కళ్లకు ఓ టవల చుట్టుకొని పడుకోవచ్చుగా. నీ పిల్లలు ఊరికి టైం వేస్ట్ చేస్తూ మేలుకొని లేరు. చిన్న చదువుకుంటున్నాడు, బుజ్జి ఏమో ఆఫీస్ పని చేస్తుంది. సాయంత్రం నువ్వు ట్యూషన్ చెబుతున్నప్పుడు చదువుకోవటం కుదరదని, అందుకే రాత్రిళ్ళు ఎక్కువసేపు చదువుతున్నానని నా ముందు అన్నాడు. అన్ని విషయాలను నీ ముక్కుసూటిగా చూడకుండా వేరే వాళ్ల గురించి ఆలోచించడం నేర్చుకో. ఇక సమస్యలంటావా, అందరికీ ఉన్నవే నీకు ఉన్నాయి. కూతురి పెళ్లి చేయాలి, కొడుక్కి ఉద్యోగం రావాలి, నిజమే. అయితే ఇవన్నీ ఒక్క రోజులో తీరేవి కావు. ముందెప్పుడో జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తూ ఈ రోజు సంతోషాన్ని పాడు చేసుకుంటున్నావు. నీవు పొద్దున్నుండి సాయంత్రం వరకు కష్టపడతావు. భర్త, పిల్లల అవసరాలను తీర్చాలని తాపత్రయపడతావు. కానీ నీ నోటు దురుసు, చిటపటలాడే నీ స్వభావం వల్ల అందరితో నిష్ఠూరమవుతావు. నా శ్రమను ఎవరు గుర్తించడం లేదని బాధపడతావు. అయితే తప్పంతా నాదేనంటావా పిన్ని? బేలగా అడిగింది పావని. ఊహో, నువ్వు చేస్తున్న పని తప్పు కాదు, చేసే విధానం మార్చుకోవాలి. సంవత్సరం తర్వాత వచ్చే కరువు కోసం కాస్త తీసిపెడితే తప్పు కాదు. ఈ రోజు ఉపవాసం చేస్తానడం తప్పు. ఏదైనా నొక్కదాన్నే భారమంతా మోస్తున్నానని అనుకోవడం తప్పు. అందరూ కలిసి తలో చెయ్యి వేస్తే ఎంతటి పనైనా సులువుగా అయిపోతుంది. అస్తమానం సమస్యల గురించి ఆలోచిస్తూ అనుదినం పొందే ఆనందాన్ని పాడు చేసుకుంటున్నావు. నీదొక్కదానిదే కాకుండా అందరి సంతోషాన్ని పాడు చేస్తున్నావు. నువ్వెంత కోల్పోతున్నావో నీకు అర్థం కావాలి అంటే నా గురించి చెప్పాలి నీకు. ఆపింది వర్ధనమ్మ. నీ గురించి నాకు తెలియందేముంది పిన్ని? ఆశ్చర్యంగా అడిగింది పావని. నువ్వు చూస్తున్న ఈ వర్ధనమ్మకు చిన్నప్పటి వర్ధనమ్మకి చాలా తేడా ఉంది. ఆ వర్ధని పెంకిగటం, తిక్క,
మొండితనం, కోపం, విసుగు, చిరాకులకు మారుపేరు వర్ధని. నమ్మలేకపోతున్నాను పిన్ని. కళ్ళు విప్పార్చింది పావని. అవును, ఎవరూ నమ్మరు. తనకు తనే చెప్పుకుంటున్నట్టు అంది వర్ధనమ్మ. నేను చిన్నప్పుడు కాస్త మొండిదాన్ని. ఒక్కతే కూతురు కావటంతో చాలా గారాబం చేసేవాళ్లు. నాకు 10 ఏళ్లు నిండగానే పెద్దదాన్నయ్యాను. 6వ తరగతి చదివేదాన్ని అప్పుడు. తెలిసి తెలియని వయసు. ఏమైందో అర్థం కాక గాబరపడి ఏడవసాగాను. అమ్మా బామ్మ మొదట కంగారు పడినా వెంటనే తేరుకుని ఏమేం చేయాలో చర్చించుకోసాగారు. నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. 3 రోజులు గిలగిల్లాడిపోయాను. మొదటిసారి కదా, అందుకే అలా అయ్యింది అన్నారు అమ్మవాళ్లు. నేనెంత నీరసపడిపోయానంటే తర్వాత ఇంట్లో జరిగిన ఏ కార్యక్రమాలను నేను ఆనందంగా ఆస్వాదించలేదు. నా కోసం తెచ్చిన బట్టలు, నగలు, అందరూ తెచ్చిన కానుకలు ఏవీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. నేను కొద్దిగా మామూలుగా అవడానికి 10 రోజులు పైనే పట్టింది. ఆ 3 రోజులు తలుచుకుంటే నాకు చీదరగా అనిపించేది. చూస్తుండగానే నెల తిరిగి మళ్లీ 3 రోజుల నరకం ప్రారంభమైంది. అంతే, నేను పూర్తిగా మారిపోయాను. అందరి మీద కోపం చూపించేదాన్ని. బయటికి వెళ్లడం తగ్గించేశాను. ఆడుకోవటం మానేశాను. బడికి కూడా ఇష్టమైతే వెళ్లేదాన్ని, లేకపోతే లేదు. ఎక్కువగా వైద్య సదుపాయం లేని రోజులు. ఏవో మందులు ఇప్పించారు. ఎక్కువ ప్రయోజనం లేకపోయింది. నెల నెల నొప్పి అనిపించడం మామూలైంది. నా తోటి పిల్లలు ఒక్కొక్కరే పెద్దవాళ్లయ్యారు. వాళ్ళలో చాలా మంది హాయిగా ఉండేవారు. అది చూసి నాకు ఇంకా చిరాకు ఎక్కువైంది. నాకు మాత్రమే ఈ బాధ అనే భావంతో ఎవరితోనూ కలవలేకపోయేదాన్ని. హైస్కూల్ పక్క ఊళ్ళో ఉండేది. చాలా మంది మా ఊరు నుంచి నడిచి వెళ్లేవాళ్లు. బడికి వెళ్లేటప్పుడు బడిలోనో కడుపునొప్పి వస్తే అనే భయంతో 7వ తరగతితోనే నా చదువు ఆగిపోయింది. స్నేహితులు లేకపోవటంతో ఇంటి పని బాగా చేసేదాన్ని. నాన్న తెచ్చి ఇచ్చే పుస్తకాలను చదివేదాన్ని. ఆంధ్రప్రభ పత్రికను చూసి కుట్లు, అల్లికలు నేర్చుకున్నాను. ఏం చేసినా చెడుపటలాడటం, మొహం మార్చుకోవటం తగ్గలేదు. నాకు 18 ఏళ్లొచ్చాయి. మీ బాబాయ్ వాళ్ళది మా ఊరికి దగ్గరే. ఇరువైపుల వారికి నచ్చడంతో నా పెళ్లి కుదిరింది. నా అభిప్రాయం అడిగినప్పుడు వెంటనే ఒప్పేసుకున్నాను. ఎందుకో తెలుసా? పెళ్ళైతే నెలసరి వచ్చే కడుపు నొప్పి తగ్గుతుందని మా బామ్మ ఎప్పుడూ అంటుంటే విన్నాను. అందుకే ఒప్పుకున్నాను. పెళ్ళై అత్తారింటికి వచ్చేశాను. నా సంతోషం 10 రోజులు కూడా మిగల్లేదు. ఆ నెలసరికి మళ్లీ అదే బాధ. నా అవస్థ చూసి అందరూ భయపడిపోయారు. మా ఆయన దగ్గరలో ఉన్న పట్నం తీసుకెళ్లి డాక్టర్ గారికి చూపించారు. ఆవిడేవో మందులిచ్చి 4-5 నెలలు చూసి తగ్గకపోతే చూద్దామంది. కొద్దిగా తగ్గినట్టే తగ్గి మళ్లీ మొదలైంది. ఇలా మరో 4 నెలలు గడిచాయి. నాకు పెళ్ళైతే నొప్పి తగ్గుతుందని చెప్పిన బామ్మతో పాటు అందరి మీద కోపం వచ్చింది. అత్తగారింట్లో కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. ఎప్పుడూ చిరాగ్గా ఉంటూ పెడసరంగా జవాబిచ్చేదాన్ని. మా అత్తమామలు చాలా మంచివాళ్లు. చిన్నపిల్ల, కొన్నాళ్లు పోతే సర్దుకుంటుంది అనేవారు. మా అత్తయ్య వాళ్ళ చెల్లెలి కూతురు పెళ్లికి అత్తయ్య, మావయ్య ఇద్దరూ 15 రోజులు ముందుగానే వెళ్లారు. మమ్మల్ని 2 రోజులు ముందు రమ్మన్నారు. 4 రోజుల తర్వాత పెళ్లికెప్పుడు వెళ్దాం వర్ధని అని మీ బాబాయ్ అడిగితే నేను రాను అని తిక్కగా సమాధానం చెప్పి లేచి వెళ్లిపోయాను. కాసేపు అయిన తర్వాత మీ బాబాయ్ వచ్చి నా పక్కన కూర్చొని తల నిమురుతూ, వర్ధని, ఎందుకిలా నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు అన్నారు. నాకెందుకో ఏడుపొచ్చేసింది. బాగా ఏడ్చేశాను. నా ఏడుపు తగ్గిన తర్వాత ఇలారా అని పక్కన కూర్చోపెట్టుకుని మెల్లగా చెప్పసాగారు. చూడు వర్ధని, ఈ 4 నెలల్లో నీ సమస్య ఏమిటో నాకు అర్థమైంది. చాలా మంది ఆడవాళ్లకుండే సమస్యే నీకు ఉంది. కానీ నువ్వు దాన్ని భూతార్థంలో చూస్తున్నావు. నిజమే, నీకు వచ్చే నొప్పి భయంకరంగా ఉంటుంది. అది ఉండేది మాత్రం 3 రోజులే. మిగతా 27 రోజులు నువ్వు దీని భారాన్ని మోస్తున్నావు. నీ నెత్తి మీద ఆ భారం ఉండబట్టి నీ చుట్టుపక్కల ప్రపంచాన్ని చూడలేకపోతున్నావు. అన్ని సుఖాలను పోగొట్టుకుంటున్నావు. ఆలోచించి చూడు వర్ధని, బాల్యం నుంచి నువ్వేం పోగొట్టుకుంటున్నావో నీకే అర్థమవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నీ బాధ తగ్గుతుంది. కానీ కొంచెం టైం పట్టచ్చు. అంతదాకా ఎలా ఉండాలి అన్నది నువ్వే నిర్ణయించుకో. 3 రోజుల బాధనే 30 రోజులు మోస్తూ అందరినీ, అన్నింటినీ దూరం చేసుకుంటావో, లేదా 4వ రోజు నుంచి నొప్పి లేదని ఆనందంతో జీవితాన్ని అనుభవిస్తావో నీ ఇష్టం. నేను నిన్ను దేనికి బలవంతం పెట్టను. పొద్దుపోయింది, పడుకో అని ఆయన నిద్రపోయారు. నాకు నిద్ర పట్టలేదు. ఆలోచించినట్టల్లా నేను ఎంత కోల్పోయానో అర్థమైంది. బంగారం లాంటి బాల్యం, చదువు, అమ్మా నాన్నల ప్రేమ, స్నేహితులు, మరెన్నో ముచ్చట్లు, పండుగలు, సంబరాలు అన్నీ పోగొట్టుకున్నాను. ఏదీ మనస్ఫూర్తిగా అనుభవించలేదు.
ఆయన చెప్పినట్టు ప్రకృతి నాకు 3 రోజుల శిక్షనే ఇచ్చింది. దాన్ని నేనే యావజ్జీవ శిక్షగా మార్చుకున్నాను. ఈ దృష్టిలో ఎప్పుడూ ఆలోచించని నాకు కనువిప్పు కలిగింది. తెల్లవారుతూనే మీ బాబాయిని నవ్వుతూ నిద్రలేపి, పెళ్లికి ఏ చీర కట్టుకోను అని అడిగాను. వర్ధనమ్మ చెప్పటం ఆపింది. వర్ధనమ్మ కథ వింటూ పావని తనకు తెలియకుండానే ఆమె ఒళ్ళో పడుకుంది. వర్ధనమ్మ చెయ్యి పావని తల నిమురుతోంది. పిల్లలు ఎంత పెద్దవాళ్లైనా తల్లి దగ్గర పిల్లలే. ముద్దు పేర్లు పెట్టడం మాత్రమే కాదు, ముద్దుగా పిలవాలి. అర్థమైందనుకుంటాను పావని. రేపటి సమస్యలకు పరిష్కారం ఆలోచిస్తూ ఈ రోజు సుఖం పాడు చేసుకోకూడదు అంది వర్ధనమ్మ. తనకు తెలియకుండానే కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ లేచి కూర్చుంది పావని. అర్థమైంది పిన్ని, నా కళ్ళు తెరిపించావు. నీ మేలు ఎప్పటికీ మరువను అంది. ఇప్పటికి పోగొట్టుకున్నది చాలు, ఇక మీదట అందరూ కొత్త పావనను చూస్తారు అని దృఢంగా నిశ్చయించుకుంది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.